వెల్కమ్ టు సాక్షి షార్ట్స్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇదే అంశంలో టాటాయిస్ గ్లోబల్ ఇండెక్స్ అనే ఒక సంస్థ ఏ దేశాలు ఏ స్థానంలో ఉన్నాయో ఒక డేటా రిలీజ్ చేసింది. దాంట్లో చూసుకుంటే టాప్ 10 కంట్రీస్లో మనం ఉన్నాం, బట్ ఎట్ ద 10th ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ చైనా అండ్ థర్డ్ సింగపూర్గా కనిపిస్తుంటే చివరి 3 స్థానాల్లో కెనడా, ఇజ్రాయెల్ అండ్ ఇండియా కనిపిస్తోంది. మధ్యస్థంగా యూకే, అలాగే ఫ్రాన్స్, జర్మనీ అండ్ సౌత్ కొరియా అని చూస్తూ ఉన్నాం. అయితే ఏ కేటగిరీస్ని బట్టి వీళ్ళు ఈ స్థానాలు నిర్ణయించారు అంటే కనుక టాలెంట్తో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే వర్క్ అట్మాస్ఫియర్, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ 5 అంశాలను బట్టి ఈ స్థానాన్ని నిర్ణయించడం జరిగింది. టాలెంట్ విషయానికి వస్తే అమెరికా తర్వాత మనమే కనిపిస్తున్నాం. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో వీఆర్ దేర్ ఇండియా, వేరాజ్ ఇన్ చైనా 9th ప్లేస్లో కనిపిస్తోంది. ఇక మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో వీఆర్ ఎట్ ద ఫార్ అండ్ 68th ప్లేస్లో ఉన్నాం. అంటే ఈ టాప్ 10 లిస్ట్లో లేని కంట్రీస్తో కూడా పోల్చుకున్నా మనం చివరి స్థానంలో ఉంటాం అనేది ఇక్కడ గమనార్హం. హోప్ ద గవర్నమెంట్ విల్ ఫోకస్ ఇన్ దిస్ ఏరియా. ఇక థర్డ్ వచ్చేసి వర్క్ అట్మాస్ఫియర్. వీఆర్ స్టేయింగ్ ఎట్ థర్డ్ ప్లేస్. విచ్ ఇస్ లైక్ రియలీ గుడ్ అని చెప్పాలి. మన యూత్ కానీ, లేకపోతే మన ఐటీలో పనిచేసేవాళ్ళు కానీ, ఏఐ వైపు చూస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఎలాంటి వాతావరణం కల్పించడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి అనేది పని వాతావరణంలో మనకి ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. ఇక రీసెర్చ్ స్థానంలో అగైన్ వీఆర్ ఆన్ ద లాస్ట్ ప్లేస్, 14th ప్లేస్లో మనం ఉన్నాం. ఇక డెవలప్మెంట్ చూసుకుంటే కనుక 13వ స్థానంలో ఉన్నాం. మన తర్వాతే యూకే కూడా ఉండడం ఇక్కడ గమనార్హం. హోప్ దిస్ విల్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.